హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మహారాష్ట్రలోని ప్రముఖ 4 శక్తిపీఠాల్లో ఒకటైన తుల్జాపూర్ భవానీమాత టెంపుల్కి అయితే నేను ఈరోజు రావడం అయితే జరిగింది. ఈ యొక్క పట్టణానికి మీరు ఈ యొక్క ప్లేస్కి చేరుకోవడానికి ఉన్న రూట్స్, అదేవిధంగా ఇక్కడ ఎక్కడ స్టే చేయాలని అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి. మనకు ఇక్కడ కనిపిస్తున్నదే తుల్జాపూర్ సిటీది, అంటే పట్టణం, ఒక చిన్న టౌన్. ఇది మనకు కనిపిస్తుంది ఇక్కడ బస్ స్టాండ్. ముందుగా ఇక్కడికి చేరుకోవడానికి మనకు నాంపల్లి నుంచి నైట్ టైంలో బీజాపూర్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంటుంది. ఆ ట్రైన్ ఎక్కిస్తే మీకు మార్నింగ్ 4:30 వరకు మనకి సోలాపూర్ రైల్వే స్టేషన్ అయితే చేరుకోవచ్చు. మనకి సోలాపూర్ రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా 45 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుంది. మీకు బస్సు చాలా ఉంటాయి ఇక్కడ నుంచి. ఆ విధంగా మీరు బస్సు త్రూ ఇక్కడికి వచ్చినట్టయితే మీకు ఈ విధంగా, మీకు స్టార్టింగ్లో చూపించాను కదా పద్మశాలి భవన్ అని చెప్పి, అదే ఇది పద్మశాలి భవన్. ఇక్కడ ఎవరికైనా, అంటే ఓన్లీ పద్మశాలిస్కే కాకుండా ఎవరికైనా ఇక్కడ రూమ్ రెంట్ అయితే ఇస్తారంట. అదేవిధంగా మనకు సుమారుగా 600 నుంచి 1000 వరకు అయితే ఛార్జ్ ఉంటుంది. అదేవిధంగా ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయని అన్నారు. ఇక్కడికి ఈ విధంగా చూస్తున్నారు కదా, చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ముందుగా కొందరు ఆన్లైన్ ఫోన్ చేసి కూడా బుక్ చేసుకుంటారు. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ నేమ్స్ వచ్చి ఈ యొక్క భవనానికి డొనేట్ చేసిన దాతల యొక్క పేర్లు. ఇది అవుట్ సైడ్, భవనానికి అవుట్ సైడ్ మెయిన్ రోడ్. ఇది చాలా గొప్ప హిస్టారికల్ ప్లేస్ అండి. ఈ యొక్క తుల్జాపూర్ పట్టణానికి కానీ, అదేవిధంగా టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది. ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ రాశారు పద్మశాలి ధర్మశాల అని చెప్పి. చూస్తున్నారు కదా. అదేవిధంగా మనం ఇప్పుడైతే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాను. మనకి ఇక్కడ ఈ యొక్క పద్మశాలి భవన్ నుంచి మనకు ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. మనకి ఇక్కడ ఈ పద్మశాలి భవన్ నుంచి సుమారుగా 1 కిలోమీటర్ టు 1.5 డిస్టెన్స్ అయితే వస్తుందని అన్నాడు ఆటో అయినా. మనం వచ్చే ఫ్యామిలీ, అదేవిధంగా సింగిల్, దాన్ని బట్టి వీళ్ళైతే ఛార్జ్ అయితే చెప్తున్నారు. మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకు హైదరాబాద్ సోలాపూర్కి వెళ్ళడానికి, రైట్కి వెళ్తే మాతా టెంపుల్ వెళ్ళడానికి అయితే దారి. మనం ఆల్మోస్ట్ అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే టెంపుల్ చేరుకోవచ్చు అని అంటున్నాడు. మనకు సుమారుగా మనకు హైదరాబాద్ పట్టణం నుంచి, తెలుగు రాష్ట్రాల్లో అయితే హైదరాబాద్ పట్టణం నుంచి మనకు సుమారుగా 120 రూపీస్ సోలాపూర్ పట్టణానికి అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి 45 కిలోమీటర్స్ కాబట్టి పెద్ద ఛార్జ్ అయితే ఉండదు. మేమైతే ఓన్ వెహికల్లో వచ్చాము సోలాపూర్ నుంచి. ఇంకా ఆటో వాళ్ళకైతే సుమారుగా 45 అంటే మీకు ఒక 100 లోపే ఉండొచ్చు బస్సు కాబట్టి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్, అంటే ఇక్కడ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్లోనే ఉందని చెప్తున్నాడు. ముఖ్యంగా ఈ యొక్క మనం టెంపుల్కి సంబంధించి ఏవైనా వస్తువులు, ఏమైనా పూజా సామాగ్రి అవి కొనుక్కోవాలనుకుంటే మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అమ్మవారికి అయితే వీళ్ళు భక్తులు అయితే సమర్పిస్తారని అంటున్నారు. చాలామంది ఖచ్చితంగా అయితే కొనుక్కొని అయితే వెళ్తున్నారు. అమ్మవారికి ముఖ్యంగా కుంకుమ, పసుపు ఆరాధిస్తారు. మనకు అక్కడ కొద్ది దూరంలో మనకు కనిపిస్తుంది కదా ఒక కమాన్ టైపు, అదే అండి మెయిన్ టెంపుల్ యొక్క కమాన్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గుట్టలు గుట్టలుగా కుంకుమ. ఇక్కడ చాలా ఫేమస్ ఈ కుంకుమ, పసుపు కూడా ఒక ప్యూరిటీ ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా ఎక్కువ అక్కడ సమర్పించేది అయితే కుంకుమ, పసుపు. అదేవిధంగా ఇక్కడికి చేరుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రసాదం అయితే ఒక లభిస్తుంది. అది ఏంటంటే మనకు కవ్వపేడ టైప్ లాంటిది ఉంటుంది. చాలా ఫేమస్ ఈ తుల్జాపూర్ భవానీమాత టెంపుల్ దగ్గర, చాలా ఫేమస్. చాలామంది అయితే తీసుకెళ్తుంటారు. ఖచ్చితంగా తీసుకోండి. అదేవిధంగా అమ్మవారికి మనకి ఇక్కడ చీరలు కనిపిస్తున్నాయి కదా, చీరలు, గాజులు, కుంకుమ, పసుపు కొందరు మొక్కుకొని ఉంటారు కదా, వాళ్ళు సమర్పిస్తుంటారు. అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ ప్రాముఖ్యత ఏంటంటే, అంటే చాలా రోజులుగా
పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉంటారు కదా, సంతానం పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనుకున్నది అవుతుందని చెప్పి నమ్మి ఈ యొక్క టెంపుల్ని దర్శించుకున్న తర్వాత కొందరికి చాలామందికి అయితే అనుకున్నది అయ్యాయని చెప్పి వాళ్ళు కాలినడక మార్గాన సోలాపూర్ పట్టణం నుంచి ఇక్కడికి కొందరు చేరుకుంటూ ఉంటారు చాలామంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకు డౌన్లో వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఇది ఎత్తులో ఉంది కదా, కంప్లీట్ మనం డౌన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మొత్తం మీకు సరౌండింగ్, ఈ యొక్క కమాన్కి సరౌండింగ్ మనం వచ్చిన ప్లేస్ రోడ్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చాను నేను. ఇది మనకి ఇక్కడ బస్సు డిపోనే ఉంది కాబట్టి ఇది చాలా పెద్ద టౌన్ ఇది. మనకు ఇక్కడ ముఖ్యంగా అభిషేకం లాంటివి చేయించాలనుకుంటే ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆన్లైన్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే మనకు అభిషేకంకి అప్రూవల్, లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది. లేదంటే నార్మల్ దర్శనం, రెగ్యులర్ దర్శనం కూడా ఉంటుంది. కాకపోతే అది చాలా కొద్దిగా తొందరగా అవుతుంది. ఈ నార్మల్ దర్శనం అనేది లేట్ అవుతుందని అంటున్నాను. ఈ విధంగా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఎదురు పాదాలు అని చెప్పి ఇంకొక ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి కానీ వేరే ఇంకా టెంపుల్స్, వేరే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అక్కడ చేరుకోవడానికి వీళ్ళు ఈ విధంగా ఎలక్ట్రిక్ వెహికల్, ఆటోస్ అన్నీ చాలా రకాలుగా అవైలబుల్ ఉంటాయి మనకి ఇక్కడ. మీరు ఇక్కడికి చేరుకున్న వాళ్ళు లాడ్జెస్లో ఉండొచ్చు. ఇంతకుముందు మీరు చూపించిన విధంగా ధర్మశాల అని చెప్పి చూపించాను కదా, అందులో కూడా ఉండవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాం కదా, ఫస్ట్ మనం లోపలికి దిగిన తర్వాత మనకి ఇక్కడ ఇది లోపల వ్యూ ఇదంతా. ఇక్కడ అత్యంత ముఖ్యమైన ప్లేస్ ఇది. ఎందుకంటే ఇక్కడ అక్కడ మనకు విఘ్నేశ్వరుని యొక్క ఆలయం. ముందుగా మనం ఇక్కడ జలం, గంగా జలం మనం నెత్తిపై చల్లుకొని అక్కడికైతే చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా కొన్ని సంవత్సరాల కింద ఇక్కడ డైరెక్ట్ స్నానాలే చేసేవాళ్ళంట. దాని తర్వాత భక్తుల తాకిడి కొద్దిగా ఎక్కువ అవడంతో ఇక్కడ మనకు స్థలం కూడా చాలా తక్కువ ఉంది. చూపిస్తాను చూడండి. అందుకోసమని జస్ట్ స్నానాలు అక్కడ మనకు ధర్మశాలలో అక్కడ చేసుకొని ఈ విధంగా ఇక్కడ వాటర్ నెత్తిపై చల్లుకొని ఆ విధంగా ఇక మిగతా దర్శనానికి అయితే వెళ్తుంటారు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, పిక్ పాకెటర్స్ ఉంటారు, జాగ్రత్త అనేది కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. ఎందుకంటే ఆ భక్తిలో మనం మునిగి తేలుతుంటాం, వీళ్ళ పని వీళ్ళు చేస్తుంటారు. అందుకని బాగా జాగ్రత్త ఉండాలి. అయినా కూడా ఇక్కడ సర్వేలెన్స్ అయితే ఉంటాయి. మన జాగ్రత్తలో మనం కూడా ఉండడం చాలా బెటరు. ఇక్కడ మనకు ముందుగా లింగం కనిపిస్తుంది. ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రాముఖ్యత, విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటే మనకు ఇక్కడ పుస్తకాల రూపంలో కూడా మనకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా నేను తెలుసుకున్నంతవరకు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది, చెప్తాను. మనకు ఈ యొక్క ఆలయానికి సుమారుగా 12వ శతాబ్దం నుంచి అయితే హిస్టరీ ఉంది. అయితే మెయిన్ ప్రూఫ్తో సహా ఉన్న హిస్టరీకి సంబంధించి అని అంటున్నారు 12th సెంచరీ నుంచి. అంతకుముందు నుంచే స్కంద పురాణం అప్పటి నుంచే ఈ యొక్క టెంపుల్కి ఒక చరిత్ర ఉంది. మనకు 12th సెంచరీ నుంచి అయితే ఎక్కువ ప్రాచుర్యంలోకి అయితే రావడం జరిగింది. మనకు విఘ్నేశ్వరుని యొక్క దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్లేస్ ఇది మీకు ఇక అనిపిస్తున్నది. అక్కడ మనకు కొద్ది దూరంలోనే ఉంది ఆలయము. మనము ఇక్కడ ఎవరికైనా అభిషేకం అలాంటివి ఉంటే మనకు ఆ యొక్క పూజారులను మనము ముందుగానే మాట్లాడుకోవాల్సి ఉంటుందంట. మాట్లాడుకున్న తర్వాతనే మనకు ఇక్కడ స్పెషల్ ఎంట్రీ, స్పెషల్ దర్శనం అయితే ఉంటుంది. లేదంటే నార్మల్ దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఈ యొక్క టెంపుల్ని ఎక్కువగా మరాఠీల యొక్క కులదేవతగా, ఇంటి దేవతగా వీళ్ళు చాలా ఎక్కువ పూజిస్తుంటారు.
అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది అయితే విజిట్ చేస్తుంటారు. ఈ యొక్క టెంపుల్ మాదిరిగానే ఇంకా మనకు ఇంకొక 2 టెంపుల్స్ ఉన్నాయంట. ఒకటి మనకు ఛత్తీస్గఢ్లో, ఇంకొక వేరే ప్లేస్లో ఉన్నాయని అంటున్నారు. ఇవి 3 చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు మన భారతదేశంలో. అదేవిధంగా శివాజీ మహారాజు గారికి ఖడ్గాన్ని అందించిన స్థలం. అదేవిధంగా భోంస్లే వంశం అంటే శివాజీ మహారాజు గారి యొక్క వంశానికి కులదేవతగా చెప్తుంటారు. ఆయన ఎక్కువగా ఆరాధించే దేవత ఈ యొక్క తుల్జాపూర్ భవానీ మాత టెంపుల్. అందుకని ఈ యొక్క ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనకు దసరా సందర్భంలో చూసుకుంటే చాలామంది భక్తులు మనకు ఉస్మానాబాద్ జిల్లా నుంచి కానీ సోలాపూర్ జిల్లా నుంచి చాలామంది నడక మార్గాన అయితే ఈ యొక్క టెంపుల్ని అయితే దర్శించుకుంటుంటారు. ఆ సమయంలో వస్తే ఆ యొక్క భక్తుల మధ్య చాలా ఒక అద్భుతమైన ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే భక్తి పరవశంలో మునిగిపోతాం మనం కూడా. చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క ఆలయం చూస్తున్నారు కదా, ఇది 12th సెంచరీ నుంచి పూజలు అందుకుంటుంది ఈ యొక్క ఆలయం. ఇక్కడ మనకు లక్ష్మీ నరసింహ మందిర్, ఈ విధంగా వేరే చిన్న చిన్న ఆలయాలు, వేరే దేవతామూర్తుల యొక్క ఫోటోలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక దేవుని ఆలయం. అదేవిధంగా ఇక్కడ ఒక గుండ్రాయి మాదిరిగా ఒకటైతే ఉంది. అందులో మనం మనసులో అనుకొని ఆ యొక్క గుండ్రాయిని పట్టుకున్నట్టయితే అది మనకు రౌండ్గా తిరిగితే మన యొక్క కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి విశ్వసిస్తారు ఇక్కడ భక్తులు. చాలామంది ట్రై చేశారు, నాకైతే కుదరలేదు. నేను ఎందుకంటే అభిషేకం చేయించాలని చెప్పి నేను అక్కడ స్పెషల్ ఎంట్రీ ద్వారా బయటికి వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారు. ఈ విధంగా స్పెషల్ ఎంట్రీ నుంచి వచ్చేవాళ్ళు ఆ విధంగా పై నుంచి కిందికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వస్తున్నారు కదా భక్తులందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మీరు కూడా అందరూ ఫ్యామిలీస్తో అయితే రండి. చాలా అత్యంత గొప్ప చరిత్ర గల ఈ యొక్క ఆలయం. శివాజీ మహారాజ్ గారే ఆరాధించారంటే ఎంత గొప్ప ఆలయమో ఆలోచించండి. ఇదే అండి మనకు ఇప్పుడు స్పెషల్ ఎంట్రీ, అభిషేకం అలాంటివి చేయించి పూజలు, ప్రత్యేక పూజలు చేయించాలంటే ఈ విధంగా మనకు టెంపుల్ లోపల బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా మెట్ల నుంచి కొద్ది కిందికి వచ్చి మనకు అక్కడ రాశారు చూసారా, ఛత్రపతి శివాజీకి సంబంధించి. ఈ విధంగా మనకు ఆ దసరా సమయంలో అయితే ఈ కంప్లీట్గా ఈ మొత్తం ప్లేస్ వచ్చి కవర్ అయిపోతుంది, భక్తులతో నిండిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా తక్కువ మంది ఉన్నారు కొద్దిగా. మనకి ఈ విధంగా లోపల నుంచి దర్శనం అయ్యి వచ్చిన తర్వాత మనం ఇక్కడ మనకు లైవ్లో అమ్మవారి యొక్క పూజలు అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి డిస్ప్లేలో. అదేవిధంగా కొన్ని అక్కడ మనకు లోపల పూజ చేయడానికి ప్లేస్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ బయట ఈ యొక్క అమ్మవారి విగ్రహం ముందు మిగతా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జస్ట్ లోపల మనం దర్శించుకొని వాళ్ళకు అక్కడ తీర్థం ఇస్తారు, అది తీసుకొని బయటికి రావాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా డిస్ప్లేలో అమ్మవారి యొక్క విగ్రహం పూజలు నిర్వహిస్తున్నది. జస్ట్ మనకు తిరుపతిలో ఏ విధంగా అయితే ఉంటుందో జస్ట్ ఇలా మొక్కి బయటికి రావాలో ఆ విధంగా. అదేవిధంగా ఇంతకుముందుకు మీకు స్టార్టింగ్లో ఎదురు పాదాలు అని చెప్పి అన్నాను కదా, ఇదేనండి ఆ యొక్క లొకేషన్. ఇక్కడికి చేరుకోవడానికి మీకు టెంపుల్ నుంచి సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది. మనకు దసరా సమయాల్లో చాలామంది అక్కడ దేవాలయంలో దర్శనాలు కుదరకపోతే ఇక్కడికి చేరుకొని ఇక్కడ దర్శించుకొని వెళ్తుంటారంట చాలామంది. ఎందుకంటే మెయిన్ అమ్మవారి టెంపుల్ యొక్క ప్లేస్కి ఎంత ప్రాముఖ్యత ఉంది, ఈ యొక్క ప్లేస్ కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఖచ్చితంగా మీరు అక్కడ దర్శించుకున్న తర్వాత ఇక్కడ కూడా చేరుకోండి. ఇక్కడ నుంచి వ్యూ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ మనకు ఒక రాయి మాదిరిగా ఉంది కదా, ఇక్కడనే అమ్మవారి పాదాలు ఉంటాయని అన్నారు. ఈ యొక్క రాతి కింద ఉంటాయని అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం వ్యూ అయితే చూద్దాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా నుంచి వచ్చిన రూట్ ఇది. మనకు కంప్లీట్ మహారాష్ట్ర సోలాపూర్ వచ్చేసి
చాలా డౌన్లో ఉంటుంది. ఈ యొక్క తుల్జాపూర్ వచ్చేసి కంప్లీట్ చాలా హైట్లో ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొత్తం ఎండిపోయి నార్మల్గా అనిపిస్తుంది. అదే మీరు వర్షాకాలంలో లేదా చలికాలంలో వచ్చినప్పుడు వ్యూ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకో అతి ప్రాముఖ్యత కలిగిన ఇంకొక స్థలం ఉంది అంటున్నారు. అక్కడికి వెళ్ళడం కొద్దిగా డేంజర్ అని అంటున్నారు. ఎందుకంటే పార్వతీ పరమేశ్వర్లు అంటే మన పాచికలు అంటారు కదా, అది ఆడిన స్థలం ఒకటి ఉందని అంటున్నారు. అక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదని అంటున్నారు. అది నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విజిట్ చేసి మీకు ఈ వీడియో రూపంలో అయితే మీకు అందిస్తాను. ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది వ్యూ కూడా. మీరు మ్యాక్సిమం దసరా టైంలో అయితే వస్తే ఈ యొక్క లొకేషన్ ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకొని మీరు కూడా అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు. చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా హిస్టారికల్ ప్లేస్. ఖచ్చితంగా అందరూ మీరు కూడా ఫ్యామిలీస్తో వచ్చి విజిట్ చేయండి. మనకు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తక్కువ ఖర్చులు అయితే ఇక్కడికి చేరుకోవచ్చు. సుమారుగా ఒక 251 పర్సన్కి 250 కిలోమీటర్ అమౌంట్ పెట్టుకొని ఇక్కడికైతే చేరుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క స్థలానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వీళ్ళు ఈ విధంగా గోడపై పెట్టడం అనేది జరిగింది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.